స్మార్ట్ ఫోన్లలో పడి ఒయ్యిలు చదువుడే తగ్గిందబ్బా. అప్పుడప్పుడు బుక్ ఫేర్ అని పెడితే పుస్తకాలంటే కాయిషేస్తోళ్ళు చాలా మంది పోతారు. అదోటి ఇదోటి పట్టుకొస్తారు, తీసుకుపోయి ఇంట్లో మూలకు పడేస్తారు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఓ పారి అట్లా చదివితే అదే మా ఎక్కువ. పోరలను ఒయ్యిలు తీయమంటేనే కష్టం, ఇక బయటి కథలేం చదువుతారు కానీ అసలు ముచ్చటేందో చూడుర్రిగా. మన భగవద్గీత నాట్య శాస్త్రాలకు యునెస్కో గుర్తింపు వచ్చింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ ఈ 2 గ్రంథాల పేర్లు రాసిండ్రు. అంటే ఇవి వారసత్వ సంపదని దునియాకు సాటింపేసిండ్రన్నట్టు. సెంటర్ టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ సారు ట్విట్టర్ లో పోస్ట్ పెడితే భారతీయులు గర్వపడాల్సిన ముచ్చట, మన జ్ఞానం సంస్కృతికి దునియాలో గుర్తింపు వచ్చింది అనుకొచ్చిండు మోడీ సారు. కౌరవులు పాండవుల యుద్ధంలా అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనలే భగవద్గీత. ఏది మంచి ఏది చెడు, మనుషులు ఎట్లా బతకాలే, ఆపతిలో ఎట్లా తప్పించుకోవాలి, పనులు ఎట్లా ఓడగొట్టాలని అన్ని చెప్పిండట శ్రీకృష్ణుడు. నీ ప్రశ్నలన్నిటికీ గీతలనే సమాధానాలుంటాయి. ఓసారి చదువు అని చెప్తుంటారు శాస్త్రాల గురించి బగ్గ తెలిసినోళ్ళు. ఇక నాట్యానికి ఫస్ట్ గురువు నటరాజస్వామి, అంటే శివుడు అన్నట్టు. నాట్యం గొప్పతనం గురించి ఈ ఒయిల చెప్పిండ్రట. కాయిషుంటే మీరు సుతా చదువుకోండి మరి.